కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పార్లమెంటును చేరుకుంటారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ పార్లమెంట్ ఆవరణలో భేటీ అవుతారు. మధ్యంతర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. మరో 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో మధ్యంతర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మొత్తానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మధ్యంతర బడ్జెట్ ఎలా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, సార్వత్రిక ఎన్నికల ముందు పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు 2024-25కు సంబంధించి. అయితే ఉదయం 11 గంటలకు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ తాత్కాలిక బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే త్వరలో సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎన్నికలు జరగనున్న ఆ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది టెంపరీగా అంటే తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి పద్దును అయితే తీసుకురానుందని మనకు తెలుస్తా ఉంది. సాధారణంగా బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలు ఏమీ ఉండవని కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మోడీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అటు రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలకు మంచి వాళ్ళను ప్రసన్నం చేసుకునే విధంగా కూడా తాత్కాలిక పద్ధతిలో వారికి తాయిలాల వర్షం కూడా కురిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో 2047 కల్లా వృద్ధి సాధించే దిశగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా కూడా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పి కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మౌలిక వసతులపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా 6వసారి. మోడీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇదే చివరి పద్దు అని కూడా మనం చెప్పుకోవాలి. గత 10 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిన విజయాలను కూడా తెలియజేస్తూ, ఆకాంక్షిస్తూ ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది సీతారామన్ బడ్జెట్ లో కూడా ప్రసంగంలో వివరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యంతర పద్ధతితో ప్రధానంగా రైతులను ఆకర్షించేందుకు కూడా మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పిఎం కిసాన్ కు సంబంధించి రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ప్రస్తుతానికైతే 6,000 అందిస్తున్నది, దాన్ని 9,000కు పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇంకోటి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, మనము ఇక్కడ ఆరోగ్యశ్రీ అంటాము, దాన్ని 5 లక్షలు ఉంది ప్రస్తుతానికి. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం పేదలకు అందిస్తున్నారు, 5 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. ఈ ఆరోగ్య బీమాను కూడా మొత్తం 10 లక్షలకు కూడా పెంచాలని కూడా భావిస్తున్నట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది జ్యోతి. అయితే మరో విషయానికి వచ్చినట్లయితే సూర్యోదయ యోజన అనే పథకం కింద 1 కోటి ఇండ్లకు పోయి దాదాపుగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం ఆకాంక్షిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అందుకోసం కూడా ఎవరైతే ఇంటి మీద రూఫ్ టాప్ లను, సోలార్ కు సంబంధించి ప్యానెళ్లను పెట్టుకుంటారో వారికి రాయితీలను కూడా భారీగా పెంచుకుపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మౌలిక వసతులు కల్పన మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక అంశాలు కూడా ఉండొచ్చని కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఎన్నికల వేళ మొత్తం మీద ప్రజలను ఆకర్షించే విధంగా ఇటు ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడే ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, ఎన్నికల ముందు ధరలను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే
మరోవైపు ఎవరైతే ఆదాయ పన్ను కడుతున్నారో ఉద్యోగస్తులు కావచ్చు, చాలా మంది మధ్య తరగతి వాళ్ళు కూడా కావచ్చు, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కావచ్చు, మాకు అంటే ట్యాక్స్ ను కూడా తగ్గిస్తుండొచ్చు అనే అంటే భావనతో ఉండడంతో దానిపై కూడా ఎంతో కొంత ట్యాక్స్ భారాన్ని తగ్గించే యోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.